సుందిళ్ళ నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే కట్టేసినాం, దాని తర్వాత కూలిపోయింది అనేటువంటి ముచ్చట. చూడు ఇది ఎవరు చెప్తా ఉన్నారు? ఎన్ఐటి నివేదిక మేరకే సీకెంట్ ఫైల్స్, సిఈ సమాచారం ఆధారంగా డిజైన్లు డ్రాయింగ్లు కాళేశ్వరం కమిషన్కు తెలిపిన మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ళ బ్యారేజ్ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం విచారణ కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం సాంకేతిక అనుమతి, హైపవర్ కమిటీ సిఫార్సుల ప్రకారం సుందిళ్ళ బ్యారేజ్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వరంగల్ ఎన్ఐటి జియో టెక్నికల్ నివేదిక ఆధారంగా షీట్ ఫైల్స్ ప్రతిపాదన పక్కన పెట్టి సీకెంట్ ఫైల్స్ను సుందిళ్ళ నిర్మాణంలో వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఇక్కడనే విషయం ఆల్రెడీ చెప్పేశారు చాలా క్లియర్గా. వరంగల్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జియో టెక్నికల్ నివేదిక ఆధారంగా షీట్ ఫైల్స్ ప్రతిపాదన పక్కన పెట్టి షీట్ ఫైల్స్ వద్దని సీకెంట్ ఫైల్స్ని నిర్మాణంలో వాడిరు. బ్యారేజీకి అదనపు వెంట్లపై నిర్ణయం తీసుకున్నది ఎవరని కమిషన్ ఆరా తీయగా బ్యారేజీకి 58 గేట్లతో పాటు 10 స్లూయిస్ల కోసం మాత్రమే తాము డిజైన్లు డ్రాయింగ్లు చేశామని బదులిచ్చారు. అదనపు వెంట్ ప్రతిపాదన కానీ దానికి డిజైన్లు సిద్ధం చేయాలన్న ఫైలు ఏది కూడా తమకు రాలేదని, అదనపు వెంట్ నిర్మాణంపై నిర్ణయం క్షేత్రస్థాయిలోని అధికారులే తీసుకున్నారన్నారు. 2D నమూనా అధ్యయనాల ఆధారంగానే బ్యారేజీ డిజైన్లు డ్రాయింగ్లు సిద్ధం చేశామని చెప్పారు. డిజైన్లు నిర్మాణానికి సంబంధం లేదన్నారు. డిజైన్లు చేయడానికి సిడిఓ విభాగం పరిమితం అవుతుందని, నిర్మాణంలో నిర్ణయాలని క్షేత్రస్థాయి అధికార వ్యవస్థలవేనని తెలిపారు. హరిరామ్ లేఖను అందించిన మాజీ ఈఎన్సి కేంద్ర జలవనరుల సంఘం డిజైన్లను పంపించే ముందు కాళేశ్వరం డిపిఆర్లోని చెక్ లిస్టులో హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని కాళేశ్వరం సిఈ బి హరిరామ్ 2017 ఫిబ్రవరి 20న రాసిన లేఖను శుక్రవారం కాళేశ్వరం కమిషన్కు మాజీ ఈఎన్సిఓ ఏ నరేందర్ రెడ్డి అందించారు. గురువారం విచారణ క్రమంలో మిగిలిపోయిన కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని శుక్రవారం కమిషన్కు అందజేశారు. గేట్లను మెకానికల్గా 2 మీటర్లకు మించి లేపడానికి వీల్లేదని సమాచారం నిజమేనా అని కమిషన్ కోరగా ఆ సమాచారానికి సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చారు. కాగా తదుపరి విచారణ ఈ ప్రక్రియ ఈ నెల 27న జరగనుంది. అది ముచ్చట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరంలో ఇక మనం చెప్పేటువంటి స్టోరీలు మనయన్నీ అయిపోయినాయి. ఇక కోర్టులు విచారణలో కాళేశ్వరం కోసం పనిచేసినటువంటి ఒక్కొక్క ఆఫీసర్ వస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. కాళేశ్వరం సంబంధించి వస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. దీంట్లో దొంగ ఎవరు దొరెవరు అన్నటువంటి రానటువంటి రోజుల్లో బయటపడుతుంది. కానీ వరంగల్ ఎన్ఐటి వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డ్రాయింగ్లు కానీ డిజైన్లు కానీ వాళ్ళు ఏ సజెషన్స్ చెప్పారో అవి తీసుకోకుండా మాకు నచ్చింది మేము చేసినాం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసిరు అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. మేము చేసినటువంటి రిపోర్ట్లు మేము చేసినటువంటి అన్ని పక్కన పెట్టారు. ఇన్ని రోజులు మేము ఏదో చెప్తుంటే జనాలు ఏడ్చిరు, కాళేశ్వరం మీద బురద చల్లుతారు. ఎవరు చల్లాల్సిన పని లేదు, దానికి పనిచేసిన వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా అన్ని తప్పు, మొత్తం కేసీఆర్ దేవుడు అంటే పోయి ఆడనే కూర్చుంటారు.